హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వెజ్ పులావ్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: పులావ్ సామాన్లు, క్యారెట్, టమోటా, క్యాబేజీ, కరివేపాకు, ఆనియన్, మిర్చి, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా, పెరుగు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, బిర్యానీ మసాలా, సాల్ట్, ఆలు, గీ. నెయ్యి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు కూడా వేసుకొని చేసుకోండి. బిర్యానీ సిరప్ ఇది వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. బియ్యం నేను కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. దానికి మీరు 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పులావ్ ఎలా తయారు చేద్దాం చూద్దాం. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీంట్లో నెయ్యి వేసుకుందాం. ఇది బాగా కొంచెం కరగాలి. కొంచెం కరిగాక దీంట్లో మసాలా దినుసులు వేసుకుందాం. దీంట్లో పులావ్ మసాలా వేసుకుందాం. దీన్ని వేపుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చే వరకు. దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఎర్రగా వచ్చేవరకు వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ అన్ని మ్యాగ్నేట్ చేసుకుని 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తర్వాత వేసుకుందాం. నేను ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. ఫస్ట్ క్యాబేజీ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్నాం కదా, తర్వాత బంగాళదుంప వేసుకోవాలి. కదా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. వేగుతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. దీంట్లో మనం సోయా కూడా వేసేసుకోవాలి. ఇలా ఎవరు ట్రై చేస్తుంటారు, ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందో. దీంట్లో మసాలాస్ కూడా వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ పౌడర్ మీకు చెప్పాను కదా, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, దీంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇది బాగా వేగుతుంది. దీంట్లో టమాటా వేసుకోవాలి. ఇది 5 నిమిషాల పాటు అలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసుకున్నాం కదా, వీటిని కలుపుకోవాలి. దీంట్లో నిమ్మకాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, బాగా నిమ్మకాయ అన్నీ వేసి బాగా కలిపేసుకున్నాం కదా.
ఇది 5 minutes పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అనేది దీన్ని బాగా పడుతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కొంచెం కొంచెం టమాటా కొంచెం మెత్తగా వేయించి బాగా ఎగిపోయింది కదా. మనం ఇంత మ్యాగ్నేట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని 15 నిమిషాలు బాగా మగ్గపెట్టుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇది బాగా మగ్గిపోయింది కదా, దీంట్లో మనం వాటర్ వేసేసుకుందాం. నేను గ్యాస్ మీద రైస్ తీసుకున్నాను చెప్పాను కదా, దానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ముందుగా తీసేసుకొని కొట్టేసుకొని పెట్టేసుకున్నాను. వాటర్ వేసుకుని ఇవి బాగా మరగాలి. కొంచెం మరుగు వచ్చాక రైస్ వేసుకుందాం. మీరు ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ బిర్యానీ? మీరు దీనికన్నా బెటర్గా చేస్తే ఎలా చేయాలో నాకు చెప్పండి ప్లీజ్. ఆ బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం దీన్ని పెద్ద మంట పెట్టుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల దాకా మరుగు వచ్చాక మనం రైస్ వేసుకుందాం. ఇది బాగా మరుగుతుంది కదా, దీంట్లో మనం రైస్ వేసుకుందాం. మామూలు రైస్తోనే చేసుకోని లేదు, బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ రైస్తో చేసుకుంటున్నాను. మనం రైస్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక బాగా కలుపుకోవచ్చు. ఇలా అన్నాను అంతే. తర్వాత దీన్ని మూత పెట్టుకుని దమ్ చేసుకుందాం. 15 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి. దీన్ని 15 నిమిషాలు ఇలా దమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూసుకుందాం 15 నిమిషాలు అయింది కదా, ఎలా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. కొంచెం వాటర్ ఉన్నాయి, కొంచెం వాటర్ ఉంది. కొంచెం 5 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రెండ్స్ బిర్యానీ పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ పులావ్ రెడీ అయిపోయింది. పులావ్ కనుక మీకు నచ్చినట్లు ట్రై చేసి నా కామెంట్స్లో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. స్లిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూస్తేనే మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. కొంత స్లిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.